మన దేశానికి అతిథిగా వచ్చిన ఒక వ్యక్తి మన దేశంలోని ఒక స్టేడియం ను శుభ్రం చేస్తుంటే మనం మాత్రం మన దేశాన్ని అపరిశుభ్రం చేస్తున్నాం. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్మెన్ మాథ్యూ హెడెన్. ఆయన సంపాదించిన డబ్బుకి, ఆయనకున్న పేరు ప్రఖ్యాతులకి ఆయన ఇలా కిందకు వంగి చెత్త ఎత్తాల్సిన అవసరం ఏముంది? కానీ ఆయన అదే చేశాడు. ఇటీవల జరిగిన ఒక IPL మ్యాచ్ తర్వాత తను కూర్చున్న డగౌట్ లోని వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తను ఆయనే స్వయంగా తీసి చెత్త కుండీలో వేస్తున్నాడు. ఈ పని చేయడానికి అక్కడ జీతానికి పనిచేసే క్లీనింగ్ స్టాఫ్ ఉన్నారు. కానీ ఆయన వాళ్ళ కోసం ఎదురు చూడలేదు. ఇది నేను కూర్చున్న చోటు, దీన్ని శుభ్రంగా ఉంచడం నా బాధ్యత అని ఆయన భావించారు. ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనలో ఎంతమంది ఇలా చేస్తాం? ఒక సినిమా థియేటర్ లో, ఒక పార్క్ లో, లేదా ఒక స్టేడియం లో పాప్కార్న్ డబ్బాలను, కూల్ డ్రింక్ బాటిళ్లను మనమే కింద పడేస్తాం. కానీ దాన్ని తీయడానికి ఎవరో వస్తారని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. అది మా పని కాదు కదా, దానికి వాళ్లకు జీతాలు ఇస్తున్నారు అని మనలో చాలా మంది అనుకుంటారు. మన ఇళ్లను చాలా శుభ్రంగా ఉంచుకుంటాం. కానీ రోడ్ల మీదకు, పబ్లిక్ ప్రదేశాలకు వచ్చేసరికి ఆ శుభ్రతను, ఆ బాధ్యతను మర్చిపోతాం. మన దేశానికి అతిథిగా వచ్చిన ఒక వ్యక్తి మన దేశంలోని ఒక స్టేడియం ను శుభ్రం చేస్తుంటే మనం మాత్రం మన దేశాన్ని అపరిశుభ్రం చేస్తున్నాం. ఇది చూసాకైనా మనలో మార్పు రావద్దా? గొప్పతనం అనేది మనం ఏం సాధించామన్న దాంట్లో కాదు, మన ప్రవర్తనలో, మన సంస్కారంలో ఉంటుంది. ఈ ఒక్క చిన్న పనితో మాథ్యూ హెడెన్ మనకందరికీ ఒక పెద్ద పాఠం నేర్పారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మన దేశాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలన్న స్పృహ మనలో ఎప్పుడొస్తుంది? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ స్ఫూర్తిదాయకమైన వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.